ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధన అంతయు కూడా నాయన నీకు సమర్పించుకుంటున్నా. మీ సన్నిధిని మేము కోరుకుంటూ ఉన్నాం. అనేక కుటుంబాలుగా కలిసి నాయన ప్రభు, అనేక మంది విశ్వాసులుగా తండ్రి మేము ఏకీభవించి మీ సన్నిధిని తండ్రి ఆరాధించినట్లు గణపరచినట్లు కృప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 10వ కీర్తన, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయో. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, దానినింత ఎంతయని వచించు మనుషుడెవ్వడు, దానినింత ఎంతయని వచించు మనుషుడెవ్వడు. మనమున తలపోయను హకందదెంతయున్, మనమున తలపోయను హకందదెంతయున్, దాని జనుగ జగమందు పొగడ మాటలందువే, దాని జనుగ జగమందు పొగడ మాటలందువే. దేవదూతలైన దాని పాడలేరట, దేవదూతలైన దాని పాడలేరట. ఇంక దేవుడి తన సుతును సంగి ఇంతయదియనెన్, ఇంక దేవుడి తన సుతును సంగి ఇంతయదియనెన్. ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందునే, ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందునే. ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్, ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోకి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 143వ సంకీర్తన 7వ వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 143వ సంకీర్తన 7వ వచన ప్రారంభం. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధిలోకి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు. నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగు చచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక.
యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలలో నుండి తప్పించుము. చివరి వచనం కలిసి చదువుకుందాం. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాట్లు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. 91వ సంకీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదా. మరలా చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదాను. ప్రియమైన కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మరి సమాధానము కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదే మంచి సమయంలో మీ గృహాలలో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి కూడా మీ కుటుంబీకులకు అందరికీ కూడా సెలబ్రిటీస్ గా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేయటానికి మేము ఇష్టపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించును గాక. మంచిదండి. ఈ దినము దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన వాక్యాంశము 14వ వచనం నుండి తప్పించు దేవుడు. మానవుల యొక్క జీవితాల్లో వారు తప్పిస్తారండి. వేటిని తప్పిస్తారు? గృహాలలో జరుగుతున్నటువంటి శుభకార్యాలు జరగకుండా తప్పిస్తాను. ఏమండి? ఏదైనా మేలు జరిగేది ఉంటే ఆ మేలు జరగకుండా తప్పిస్తారండి. ఇది లోకములో ఉన్న కొంతమందికి సహజము, అందరికీ కాదు. అటువంటి వారు దైవభక్తి కలిగినటువంటి వారుగా నటిస్తూ ఉంటారు. కానీ వారు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు వారు చేసి దేవుడు జరిగించే కార్యాలకు విఘ్నత కలుగు చేసి వాటిని తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే తను కలిగినటువంటి వారి మీదకి వచ్చే ఉపద్రవాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, మరణము కానీ, మరొకటిది ఏదైనా కానీ వారి మీదకి రాకుండా మన దేవుడు ఏం చేస్తాడంటే వాటి నుండి తప్పించు దేవుడు. కాబట్టి ఈవేళ వాక్యాంశము ఆయన తప్పించు దేవుడు. అందుకే 91వ కీర్తన 14వ వచనములో కీర్తనకారుడు వ్రాస్తున్నాడు, ఏ విధంగా ఎవరిని ఆయన తప్పిస్తాడు. 14వ వచనంలో జవాబు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. కీర్తనకారుడు దేవుని యొక్క ఉద్దేశ్యాలు తెలియపరుస్తున్నాడు. మనము వీటన్నిటి నుండి కూడా అపవాది తలపెట్టే ప్రతి దుష్కార్యములను బట్టి మనం తప్పించబట్టానికి కలిగిన కారణం కీర్తనకారుడు అంటున్నాడు ప్రభు యొక్క ఉద్దేశ్యాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధన. ప్రియ విశ్వాసి, నీవు కావచ్చు, నేను కావచ్చు, మనము తప్పించబట్టానికి ఒకే ఒక కారణం, వాక్య ధ్యానాల్లో ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మీరు కానీ, నేను కానీ, మనము కానీ దేవాది దేవుడైనటువంటి ఆ త్రియేక దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనకు కలిగే విపత్తుల నుండి ఆయన తప్పిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదా.
మనము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అపవాది కార్యకలాపాల నుండి తప్పించబడాలంటే మొదటి మాట దైవవాక్యం అంటుంది, మనము దేవునిని ప్రేమించాలి. మనము దేవునిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఈవేళ ఈ వాక్య అంశంలో ఉన్నటువంటి ఆ భాగాలు భావము జ్ఞాపకం చేసుకుంటే మనకు కలిగే ప్రతి శ్రమలో నుండి మనం తప్పించబడాలి అంటే మనం ఆయనను ప్రేమించాలి. ప్రియులారా మనం అనుకుంటూ ఉంటాం, నాతో ఉన్నవాడు నన్ను ప్రేమించేవాడే, నాతో కలిసి ఉన్నవాడు నన్ను ప్రేమించేవాడే, నాతో మాట్లాడేవాడు నన్ను ప్రేమించేవాడే, నన్ను పిలిచినవాడు నన్ను ప్రేమించేవాడే అనుకుంటున్నావేమో. కానీ నమ్మవద్దు ప్రియులారా, మోసపోవద్దు. ప్రభు అందుకే అంటున్నాడు, ఏ విధంగా ఏ విషయములో ఎక్కడ నీకేమి జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి నీవు నన్ను ప్రేమిస్తే నీకు కలిగే ఉపద్రవాల నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఎంత గొప్ప దేవుడండి. సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయములో 20వ వచనంలో దైవవాక్యం అంటుంది, నేను ఆయనకు ఇష్టుడను గనుక. ఎందుకు తప్పిస్తున్నాడో తెలుసా ప్రియులారా? మనము ఆయనకు ఇష్టలుగా ఉంటే, ఇష్టమైన పనులు చేస్తే, ఆయన కొరకు ఇష్టమైనటువంటి కార్యములు చేస్తే ఆయన మనలను తప్పిస్తాడట. ఆయనకు ఇష్టమైనవి అపవాదికి కష్టమైనవి. కానీ అపవాదికి కష్టమైనటువంటివి తనకు ఇష్టముగా చేసుకొని మనలను దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక అపవాదికి ఇష్టమైనవి కాదు, మన తండ్రి అయిన దేవునికి మనము ఇష్టలుగా ఉండాలి. దైవవాక్యం అంటుంది, ఇష్టత అనే మాట విశ్వాసము కలిగి ఉండాలనే మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యం. విశ్వాసము ఎలా కలుగుతుంది అంటే దైవవాక్యం అంటుంది, వినుట వలన. ఎవరిని గురించి? లోకాన్ని గురించి వినటం కాదు, క్రీస్తుని గురించినటువంటి మాటలు వినుట వలన విశ్వాసము. చూసారా? కాబట్టి నేను అతనికి ఇష్టుడను కనుక నన్ను ప్రేమించుచున్నాడు, లేక నన్ను తప్పిస్తా ఉంటూ ఉన్నాడు. యోబు గ్రంథములో 5వ అధ్యాయములో 20వ వచనములో అంటున్నాడు, దేని నుండి ఆయన తప్పిస్తాడు? ఏవో కొన్నింటిని కాబట్టి కాదు, కొన్నిటి నుండి కాదు, ఏదైతే అపవాది మనకు కలిగ చేస్తాడు అన్నిటి నుండి తప్పిస్తాడు. అందుకని అంటాడు, మరణము నుండి ఆయన నిన్ను తప్పించాను. మరణము నుండి ఇంతకన్నా గొప్పది ఏదైనా ఉన్నదా మనం తప్పించబడాలి అంటే? మానవునికి అష్టైశ్వర్యాలు అన్ని కూడా ఎదర ఉంచి ఓ ప్రక్కన ప్రాణము పెట్టి వీటిలో ఒకటి కోరుకోమంటే అష్టైశ్వర్యాలు కోరుకుంటాడా? లేక ప్రాణమును కోరుకుంటాడంటే ప్రాణాన్ని కోరుకుంటాడు. అయ్యా నాకు మరణం వద్దు. కాబట్టి ప్రభువట ఏం చేస్తాడు? మరణము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. 6 బాధలు కలిగిన నిన్ను ఆయన తప్పిస్తాడు. 7వ కీర్తన 1వ వచనములో, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తరుమువారు. ప్రియులారా, అపవాది యొక్క పని తరమటమే. ఏదో విధంగా నష్టం కలుగు చేయాలి, కష్టం కలుగు చేయాలి, కీడు కలుగు చేయాలి, మరణం కలుగు చేయాలి, అవమానాలు కలుగు చేయాలి, కృంగ చేయాలి. ఇవన్నీ కూడా దాని పనులే. వాటన్నిటి నుండి కూడా ప్రభు తప్పిస్తూ 41వ కీర్తన 1వ వచనంలో అంటాడు,
ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించెను. ఆపత్కాలము, ఆపదలు ఎలాగో వస్తాయో మనకు తెలియదు ప్రియులారా. ఆపద అంటే ఏదో ఒకటే అని కాదు. జీవిత కాలమంతా కూడా ఆపదలు రకరకాలుగా ఉంటాయి ప్రియులారా. రకరకాలుగా అపవాది ఆపదలు కలుగు చేస్తూ ఉంటాది. కాబట్టి ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించెను. 59వ కీర్తన 1వ వచనంలో అంటాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించెను. ప్రియులారా, శత్రువులు యథార్థంగా మాట్లాడేవాడికట లోకమంతా శత్రువులేనట. యథార్థత పనిచేయదు, భక్తి పనిచేయదు, నీతి పనిచేయదు, ముక్కుసూటిగా మాట్లాడటం పనిచేయదు. అసలు యథార్థం అనేదే లోకానికి అక్కరలేదండి. నాలికి మడతం మాటలు మాట్లాడాలి. ఇక్కడే ఆ ఎదుటి వ్యక్తి కొరకు చాలా చెడ్డగా చెప్పాలి. ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత మంచిగా చెప్పాలి. లోకములు కొంతమంది పోకడ, అందరిది కాదండి. అందుకనే దైవవాక్యం అంటుంది, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు. లోకములో ఏదైతే మంచి కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తామో అటువంటి వాళ్ళము లోకములో అందరికీ కూడా మనము అయిష్టమే, మనం అంటే కష్టమే. ముగింపుగా 68వ కీర్తన 20వ వచనంలో అంటాడు, మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశ్యము. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశ్యము. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం చదువుకున్న తప్పించు దేవుడు ఎవరిని తప్పిస్తాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదాను. ఇప్పుడు చదివినటువంటి ఈ రెఫరెన్స్లు అన్నీ కూడా అవి అన్ని ఎవరికి అప్లై అవుతుంది అంటే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారందరికీ కలిగే కష్టాల నుండి, మరణము నుండి, శత్రువుల బారి నుండి, అన్నిటి నుండి ఆయన తప్పిస్తాననే వాగ్దానం చేస్తున్నాడు. మనంతటా మనము తప్పించుకోగలము అనుకుంటాం, కానీ ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ టు ఎవ్రీబడి టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దిస్ మ్యాటర్స్. మనకు మనం తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులం, కాషియస్ గా ఉంటాం అనుకుంటాం ప్రియులారా. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఏ విధంగా ఆపద ముంచుకు వస్తాదో మనకు తెలియదు. మనం లెఫ్ట్ సైడే వెళుతున్నా, డివైడర్ కి అవతల వెళ్లే కార్లు కూడా డివైడర్ ను కొట్టి తిరగబడి సేఫ్ సైడ్ లో వెళ్లే వ్యక్తుల యొక్క వాహనాలను కొట్టి చనిపోయిన పరిస్థితులు ఎన్నో మనకు తెలుసు. చెప్పుకుంటే ఇటువంటివి ఎన్నెన్నో భయంకరమైన విపత్తులు, వాటన్నిటి నుండి కూడా ప్రభువుకి వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాలం చక్కటి మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదని. అంటే అతడు నన్ను ప్రేమిస్తే నేను అతన్ని ప్రేమిస్తాను. ఈ భాగములో బట్టికి అలాగే ఉదయకాలపు ఆరాధనలో మన ప్రభువుని ప్రేమిద్దామండి. మన యొక్క ప్రభువుని మనము సంపూర్ణమైనటువంటి ఈ మనస్సుతో హృదయపూర్వకముగా మనం ప్రేమిద్దాం. అపవాది కలుగు చేసే విపత్తుల నుండి తప్పించబడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మేలుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభు, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు. స్వస్థపరచండి.
ప్రభువా డెంగ్యూ ఫీవర్స్తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా జ్వరాలతో, మోషన్స్తో, వామిటింగ్స్తో నాయన ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నాయన రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండా ఉన్నట్లు కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలలో ప్రార్థిస్తూ ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్న మందిరాలు తెరవబట్టాలి. అయ్యా సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని చేపట్టి నడిపించమని అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభ ప్రియులు రాజబాబు గారి దంపతులు బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభ ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. ప్రభువా ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వేస్తేరు తన యొక్క స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ శ్రీప్రియ నైనా సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి గంగరాజు వారి కుటుంబాలు దీవించండి. హ్యాండ్ సుహాన్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నైనా మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాంబాబు గారు రాజు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభా జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధులు అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు కోడలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు, అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా అలాగనే ప్రియులు జార్జ్ మోహన్ రావు గారు వారి యొక్క సతీమణి గారు సౌదామణి గారు వారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన వారి సౌదామణి గారు స్టంట్ వేశారు. మీరే తండ్రి దర్శించండి. మీ ప్రేమగల హస్తముతో మీ కుమార్తెను ముట్టండి. పరిశుద్ధ రుద్రాలను ప్రోక్షించి త్వరలో తండ్రి నాయన బిడ్డ కోలుకుని ఆరోగ్యవంతురాలుగా నాయన నీ సాక్షిగా నిలబెట్టి మీరే మహిమ పొందమని నాయన నీ సన్నిధిలో తండ్రి బ్రతిమలాడుచూ ఉన్నాము. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము వారి బిడ్డలు క్షేమము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు నాయన వారందరినీ కూడా అయా మీరు దర్శించండి. నాయన వారితో మాట్లాడండి. పండు ప్రిన్స్ అండ్ నాయన సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి
నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మాయను దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారి క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము.